నాన్న చెప్పండి. ఏంటమ్మా పొద్దునుంచి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు? అదా పనిలో బిజీ ఉండి. ఏంటమ్మా? అది చదువుకోవడంలో బిజీ ఉండి చూసుకోలేదు నాన్న. ప్రియ బాగానే చూసుకుంటుందమ్మా? సరే. ఇప్పుడు నీకు ఇంతగా ఎందుకు చేసానంటే రేపో మాపో నీకు సంబంధం కుదిరేటట్టుందమ్మా. అప్పుడే పెళ్ళెందుకు నాన్న? నా వయసు వచ్చిన తర్వాత చేస్తే బాగోదు కదమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా. అంతా ఓకే అయిన తర్వాత నీకు కాల్ చేస్తాను, బయలుదేరి వచ్చేది కానీ. సరేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే. సత్య హర్ని మర్చిపోకుండా రండి. ఎప్పుడు ఓకేంటి సత్య? చిల్లవుదా? ఓకే. నేనెందుకు కాల్ చేయాలి? లీనా వస్తున్నావు కదా? చెప్పు. కేబిహెచ్ పోతాండా మెట్రో స్టేషన్ దగ్గరికి. అమ్మాయిలు బాగుంటారా? పిల్లలు వీకెండ్ ప్లాన్ ఏంటి? సూర్యోదయ ప్లాన్ చేస్తా అన్నాడన్నా. సినిమా పోతాండా. ఏంటి అందరా? వీకెండ్ పార్టీకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. ఎక్కడన్నా పార్టీ? మూసుకోరా, జనరల్ నాలెడ్జ్ కోసం. ఇంకెక్కడ? మన ఇంట్లోనే. ఎవరెవరు వస్తున్నారు? నిషా తప్ప అందరూ వస్తున్నారు. అయితే సత్య కూడా వస్తాడు. ఓకే, ఎంజాయ్ యువర్ వీకెండ్. బై గైస్. మీరు బాగా ఆగండి. మనం కూడా వెళ్దాం కదరా. హే హాయ్. హాయ్. వెల్కమ్ టు ది పార్టీ. థాంక్ యూ వెరీ మచ్. యా ప్లీజ్ గెట్ ఇన్. దేర్స్ ద బార్. హ్యావ్ ఫన్. ఓకే. హాయ్ జై. డ్రెస్ ఎలా ఉంది? అదిరిపోయింది. థ్యాంక్ యూ. తమిళ్లో జూనియర్ కమెడియన్ లా భలే ఉంది. ఇక్కడ కూడా ఐడి కార్డ్ వేసుకొచ్చాడ్రా. ఫస్ట్ ఐడి కార్డ్ తీయండి. అక్కడికి ఇవిడేదో పెద్ద క్వీన్ విక్టోరియా డ్రెస్ వేసుకొచ్చినట్టు. పార్టీ ఎక్కడ? అది అక్కడ. యా, బాటిల్స్ అన్నీ ఉన్నాయి. పార్టీకి ఎవరా పిలిచింది? ఎంతైనా మనోడే కదే, వదిలేయి. 10 లోపలికి. సత్య థ్యాంక్స్ వచ్చినందుకు. ఏ బ్రో, లేట్ ఏంటి బ్రో? రేడియోలో షో కంప్లీట్ అవడానికి ఈ టైం. పెగ్గు వెయిటింగ్ అక్కడ. పద కుమ్మేద్దాం.